హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు పర్ఫెక్ట్గా నూడిల్స్ని ఎలా బాయిల్ చేసుకోవాలో ఈ వీడియోలో టిప్స్తో సహా చెప్తానండి. యాక్చువల్గా మనం నూడిల్స్ని బాయిల్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా అయిపోయి అంటుకుపోయినట్టు అయిపోతాయి. అలా కాకుండా మనం కొన్ని ఈజీ టిప్స్ ఫాలో అవుతే మనకు పర్ఫెక్ట్గా చక్కగా బాయిల్ అవుతాయండి. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా నూడిల్స్ని ఎలా బాయిల్ చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక దలసరి గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ పసుపు యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం లైట్ ఎల్లో కలర్ కింద వస్తుంది. సో నేను అందుకే యాడ్ చేశాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి నూడిల్స్ని నేను ఇక్కడ 2 పీసెస్ వేసుకుని మొత్తం మునిగేంత వరకు వాటర్ బాయిల్ చేసుకోవాలండి. జస్ట్ నేను కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత నూడిల్స్ వేసాను. ఈ వాటర్ మనకి ఒక 5 to 8 minutes పాటు చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 8 minutes తర్వాత మనకి నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. బాగా ఓవర్ బాయిల్ కూడా చేసుకోకూడదు, ఇలా కొంచెం స్టిక్కీగానే ఉండాలి. సో వీటిని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కుక్ అయిపోయినాయి కాబట్టి వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేయాలి. మొత్తం తీసేసి ఈ నూడిల్స్లో ఒక స్పూను వంట ఆయిల్ ఉంటుంది కదండి, కుకింగ్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ని మిక్స్ చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయండి. సో ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని ఫ్యాన్ గాలికి ఒక 5 to 7 minutes పాటు చల్లారనివ్వాలి. మరీ చల్లారిపోని అవసరం లేదండి, వేడి మొత్తం తగ్గిపోవాలి. సో ఇలా మనకి నూడిల్స్ని చేత్తో ఇలాగా ఒకదానికొకటి సెపరేట్ చేసుకుంటూ పైనుంచి కిందకి ఎలా అంటే ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల. ఇలా మనం కొంచెం చల్లారిన తర్వాత ఇలా హ్యాండ్తో అనుకుంటే అంటుకుపోకుండా మనకి విడివిడిగా వచ్చేస్తాయండి నూడిల్స్. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా కుక్ చేసుకోవచ్చండి. చేసి టైమింగ్ని బట్టి మనకి నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.